హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందః అసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమ సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సింధూరారుణ విగ్రహాం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరా స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నజటకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాకరకలితలసత్కేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తా సతతమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికా సమందహసితేక్షణాసరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పట్వలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఓం శ్రీమాత్రే సరస్వత్యై నమః. లలితా సహస్రనామాలలో ఈ రోజున గ్రంథి భేదనం అనేటువంటి ఈ అంశాన్ని గురించి అధ్యయనం చేద్దాం. 99వ నామం. ఇంతవరకు చెప్పుకున్నది కుల మార్గం గురించి చెప్పుకున్నాం. ఈ కుల మార్గంలో ఉండేటువంటి విశేషం, కుల మార్గం అంటే మూలాధారం చక్రం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి దాన్ని కుల మార్గము అంటారు. అది అర్థం. కు అంటే అర్థం ఏంటి? భూమి. భూతత్వం ఉన్నటువంటిది ఏమిటంటే మూలాధార చక్రము. కాబట్టి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి దారి ఏమిటో సంగతి తెలుసుకున్నాం. ఈ దారిలో ఏమిటంటే షట్చక్ర భేదన చేసి సహస్రారంలో అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేటువంటిది యోగులకు సరిపోయింది. ఈ ప్రాణవాయువును బంధించి పూరక రేచక కుంభకముల ద్వారా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెబుతూ ఇంకా దానిలో అర్చనా విధానాలు కూడా చెప్పారు. వామాచారము, కౌలాచారము, సమయాచారం అని కూడా ఆచారాలు వచ్చినాయి. ఇందులో కౌలాచారం అనేటువంటిది ఏంటంటే శ్రీచక్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు కౌలాచారంలో ఉంటారు. తర్వాత సమయాచారం ఉపాసించే వాళ్ళు కేవలం మంత్రములతో, వేద మంత్రములతోటి అమ్మవారిని ఉపాసిస్తుంటుంటారు. ఇది అర్థం అనమాట. ఇది సమయాచార తత్పరా. అది ఇకపోతే వామాచారం అన్నదే, ఇది మాత్రం హింసాత్మకమైనటువంటి పంచమకారాలు ఉంటాయి ఇందులో. ఇది ఎవరంటే ఉపాసించేది కొన్ని శక్తుల్ని సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అమ్మవారి దగ్గర నుంచి శక్తులు సంపాదించుకొని వాటితోటి ఉపయోగించుకొని శత్రువుల మీద వాటి మీద ఉపయోగిస్తుంటారు. ఇది వామాచారం మన లంకలో ఉన్నది అన్నట్టుగా మనకు సుందరకాండలో మనకు అక్కడ అర్థమవుతుంది వామాచారం. అట్లనే వామాచారం ఇప్పుడు కూడా మన ఇండియాలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కామాఖ్య అనేటువంటిది ఒకటి ఉన్నది, అస్సాంలోనూ అటు ఉంది. అది కూడా వామాచారం అటువంటివి. ఎక్కువగా వామాచారం. సమయాచారం అనేటువంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి. సమయాచారం మిగిలినవన్నీ వామాచారాలతో చాలా ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు సమయాచారం అనేటువంటిది మనకు సర్వదా అన్ని విధాలా కూడా మనకి పనికొచ్చేటువంటిది అని అంతవరకు చెప్పి ఆ తర్వాత గ్రంథి భేదనం చెబుతున్నారు. ఎందుకంటే విశేషము షట్చక్ర భేదనం అన్నారు కదా. షట్చక్ర భేదనం అన్నారు అంటే 6 చక్రాలు భేదించాలి. అయితే 6 చక్రాలు భేదించేటప్పుడు మధ్యలో ఒక అడ్డంకులు ఉన్నాయి. ఏం చెబుతున్నారు? గ్రంథి అంటే ముడి, ఒక పీట ముడిలాగా ఒక అడ్డం ఒకటి ఉన్నది. ఆ చక్రం దాటి ఇంకో చక్రాన్ని పోవాలంటే
కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేటువంటి ఈ 3 గ్రంథులు ఉన్నాయి. ఇవి కూడా భేదించాలి. అయితే వాటిని గురించి ఏం చెబుతున్నారు అనేటువంటి దీనిలో మనం తెలుసుకునేటువంటిది అనమాట. ఇది దీనిలో మూలాధారైక నిలయ అనేటువంటి 99వ సూత్రం అనమాట. మూలాధార ఏక నిలయ. ఏక అంటే అర్థం ఇక్కడ ప్రధానము అని అర్థం వస్తుంది, అంతేగాని ఒకటి అని రాదు. ఇక్కడ ఎక్కడైనా ఏక అని పదం వస్తే ప్రధానము, ముఖ్యము అనే అర్థం వస్తుంది. అట్లా అనమాట. మూలాధారమే ప్రధానముగా నిలయముగా కలిగినది ఎవరు? శ్రీమాత. శ్రీమాత మూలాధారంలో ఉన్నది. మూలాధారంలో ప్రధానంగా ఉన్నది ఎవరు? అమ్మవారు ఉన్నారు. తర్వాతనే గణపతి. ఏం చెబుతారంటే మూలాధారంలో ఉన్న దేవుడు ఎవరండి అని అంటే గణపతి అంటారు. మూలాధార, క్షేత్రాధార అనేటువంటిది ఏమిటి? దానిలో ప్రత్యేకం వాతాపి గణపతి భజే అనేటువంటి కీర్తనం చూశారు, దానిలో అనమాట. అక్కడ వస్తుంది అనమాట. అయితే అసలు ఉన్నది ఎవరంటే అమ్మవారు ఉన్నది అని చెబుతున్నారు. తర్వాత గణపతి సంగతి తర్వాత వస్తుంది. అయితే ఈ మూలాధారం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే వెన్నుపూస చెట్ట చివరి భాగము. చివరి వెన్నుపూస లెక్క పెట్టుకొని లాస్ట్లోకి అనమాట. అక్కడ ఆ స్థానంలో చిన్న బిందువు, సెంటర్. లాస్ట్ పూసలో సెంటర్, అది అర్థం. లాస్ట్ పూసలో ఉన్నటువంటి సెంటర్. ఆ సెంటర్ ఏమన్నా చూసావు, అది ఏమిటంటే మూలాధారము. అది ఈ మూలాధారానికి 4 దళాలు ఉంటాయి. 4 దళాలు ఉంటాయి అనమాట. మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణికలో బిందువు ఉంటుంది. ఆ బిందువునకు కులకుండలం అని పేరు. ఆ కులకుండలంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ఒక పద్మం ఒకటి వేయండి. 4 దళాలున్న పద్మం వేసాం, బొమ్మ గీసాం. దాని సెంటర్లో కర్ణిక, దుద్దు అని అంటారు కదా, అదే అనమాట. అది ఉన్నది. ఆ దుద్దులో సెంటర్లో ఇక్కడ ఏమున్నది అంటే ఏదో ఒక బిందువు చుక్క పెట్టండి. చుక్క పెట్టాం. చుక్క పెట్టిన తర్వాత ఆ చుక్కని ఏమంటాం? కులకుండము అని పేరు పెడతాం. కుండ. కుండ అంటే తెలుసు కదా, ఎట్లా ఉండే మట్టి పాత్ర గుండ్రంగా ఉంటుంది కుండ అనేది. దాని కులకుండము. కుల అంటే అర్థం ఏమిటంటే మూలాధారము, భూతత్వం కలిగినటువంటిదని కుల అంటే. అది కుండ, ఒక కుండలాగా ఉంది. అయితే ఆ కుండలో ఎవరున్నారు? శ్రీమాత ఉన్నది. సదా నిద్రించుతూ ఉన్నది. అనగా నిద్రించుతూ ఉన్నది అంటే సుషుమ్నా నాడి అది అర్థం. సుషుమ్నా నాడి ఉన్నది అది అర్థం. సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి నిద్రిస్తూ ఉన్నది అంటే ఏమిటనమాట? సుషుమ్నా పాము నిద్రిస్తూ ఉన్నది అది అర్థం అనమాట. అది అనమాట. అది నిద్రిస్తున్నటువంటి ఆ నాడిని అంటే అర్థం ఏమిటనమాట? ఆ సుషుమ్నా నాడి అమ్మవారు. ఆ అమ్మవారు ఉన్నారే ఆమెను లేపాలి. ఆ పాముని, సర్పాన్ని లేపాలి. అందుకు పూరక రేచే కుంభకాలు ఉపయోగిస్తాడు. ఆ ఉపయోగించేటప్పటికి అప్పుడు ఏమవుతుందనంటే అప్పుడు మాయ తొలగిపోతుంది, అంటే చైతన్యం వస్తుంది అని అర్థం. అది మాయ తొలగిపోయి చైతన్యం చురుకు ముడుతుంది అర్థం. అంటే ఆ సుషుమ్నకి నిద్రపోతున్నటువంటి దాన్ని, నిద్రపోతున్నాడంటే వాడు బాగా గట్టిగా నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏంటి? మహా అజ్ఞానంలో ఉండిపోయినాడు అని అర్థం. చీకట్లో ఉన్నాడు అని అర్థం. నిద్రపోతున్నాడు అంటే బాగా చీకట్లో ఉన్నాడు. వాడిని లేపాలి. చీకట్లో ఉన్న వాడిని లేపాలి. లేపాల్సి వచ్చేటప్పటికి ఎంతసేపు వాడు లేవట్లేదు. అందుకని ఏం చేశాడంటే ఎవడో ఒకడు చిన్నగా కొద్దిగా చిన్న ప్రయోగం చేద్దామని పిన్నీసుని తీసి ఒక చోట గుచ్చాడు, కొంచెం లైట్గా. వాడు లేచాడు. ఏంటి ఎప్పుడంటే రకరకాలైనటువంటి ఉంటుంటాయి. ఏమైనా నన్ను గురించి వాడు లేచాడు. వాడు లేచిన తర్వాత వాడికి అర్థమైంది ఏదో గుచ్చాడు. ఏమిటైనా ఏం నాకు తెలియదు, ఏదో కూర్చోను. మరి లేవటం లేదు, ఎంతసేపు చెబుతున్నా లేవటం లేదు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అంతటి అజ్ఞానం అనే చీకటితో ఉన్నటువంటి వాడికి లేవాలంటే వాడికి ఎంతటి లైట్ ఉండాలి? కళ్ళల్లో లైట్ వేయాలి బాగా. అందుకని కళ్ళల్లో లైట్ వేస్తుంటే అబ్బాయి కళ్ళ లైట్ వేస్తున్నావు,
మార్నింగ్ బగ్ అని అంటారు. కళ్ళలో లైట్ పడుతుంటే మనకు దారి ఏం కనబడుతుంటుంది, అది కనబడదు. కానీ ఇక్కడ ఏంటి, ఈ లైట్ బాగా వేయాలి ఈ సర్పం మీద. ఈ సర్పం మీద లైట్ వేసేస్తే అక్కడ ఉన్న చీకటి కాసిపోతుంది. ఆ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం పూరకరేచే కుంభకముల ద్వారా లైట్ వచ్చింది. ఆ లైట్ ఎట్లా వస్తుంది అంటే అగ్ని నుంచి పుడుతుంది. అది వాయోరగ్ని. మనం ఏం చేస్తాము, పూరకరేచే కుంభకముల ద్వారా వాయువు పీల్చేసాం కదా, వాయువు ఏం చేసాం, మూటగట్టి అక్కడ పెట్టాం. ఈ వాయువు మూటగట్టి ఏం చేసింది, అది బయటికి పోవాలి. బయటికి పోవాలంటే ఎట్లా, అది అందుకని దానిలోంచి ఒకటి పుట్టింది. అది పుడితే అప్పుడు పోతుంది. ఏమిటి పుట్టింది అంటే అగ్ని పుట్టింది. వాయువు లేదు అక్కడ, అగ్ని పుట్టింది. వాయోరగ్ని, ఆకాశాత్ వాయు వాయోరగ్ని, అగ్ని పుట్టింది. అగ్ని పుట్టేటప్పుడు, వేడి పుట్టేటప్పుడు నిద్రపోతున్నటువంటి ఈ పాము ఉన్నది చూశారు, సుషుమ్న, చురుకు ముట్టింది. చురుకు ముట్టేటప్పుడు లేచింది. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అందుకని వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది, ఇంక లేచేసింది సుషుమ్న. అంటే సుషుమ్న ఎవరు, అమ్మవారు అర్థం అన్నమాట. ఆ అమ్మవారు కుండలిలో ఉన్నది అమ్మవారు అని చెబుతున్నారు. ఇక్కడ సుషుమ్న అని పేరు చెప్పేశారు అంతే. అంటే ఏమిటది, సన్నగా తామర తూడల్లో ఉంటుంది. అది లేచేటప్పుడు సన్నగా తామర తూడల్లో బర్రని పైకి లేచేస్తుంది. అది ఆ లేచినప్పుడు దారికి అడ్డంగా తనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చీల్చుకొని పోతుంది. వాటిని, గ్రంథుల్ని చీల్చుకొని పోతుంది. అది అనమాట దీనిలో. అది అయితే ఇక్కడ విశేషం ఏమిటో మనకి రాబోతున్నది ఈ విశేషం. ఇట్లా ఆ యోగి ఏం చేస్తాడనమాట, ఆ పూరకరేచ కుంభకముల ద్వారా తాను ఆ సుషుమ్నని, నిద్రపోతున్న సుషుమ్నని లేపేస్తాడు. అప్పుడు జరిగేది ఏమిటి అంటే మాయ తొలగిపోతుంది, అహంకార మమకారాలు మొత్తం పోతాయి. అహంకార మమకారాలు మొత్తం పోతాయి. అయితే ఇది పృథివీతత్వం గలది. అంటే పృథివీతత్వం నశిస్తుంది. పృథివీతత్వంలో ఏమున్నాయనంటే పంచభూతాలు ఉంటాయి. ఆకాశం దగ్గర నుంచి వరుసగా వాయువు చెప్పుకుంటూ వచ్చాం కదా, అవన్నీ పంచీకరణం అని ఉన్నది. పంచీకరణం 1/8 + 1/8 అట్లా కలుపుకుంటూ వస్తూ చివరికి భూమి ఆఫ్ వస్తుంది, మిగిలిన అన్ని కలిపితే ఆఫ్ అవుతాయి ఆ పంచీకరణలో. అప్పుడు ఆఫ్ కలిపితే ఒకటి అవుతుంది. అట్లా అనమాట అది. కాబట్టి భూమిలో 5 తత్వాలు ఉన్నాయి. ఈ 5 తత్వాలతో భూమితో ఉన్నటువంటి వాడే ఈ మనిషి, లేకపోతే ఈ జీవి, ఈ ప్రాణి. కాబట్టి ఈ ప్రాణులన్నీ కూడా పృథివీ తత్వం ఉన్నటువంటివి, అది అర్థం. ఈ పృథివీ తత్వం ఉన్నటువంటిది చూశారు, ఈ పృథివీ తత్వం ఎక్కడ ఉన్నది, వీటిని 6 చక్రాల్లో కింద ఉన్నది, అది అర్థం. వీడి యొక్క వెన్నుపూస కింద ఉన్నది, డౌన్ చివరి లాస్ట్ లో ఉన్నది, ఇది ఇక్కడ చెబుతున్నాడు. అది అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత ఎవరంటే, అంటే అర్థం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ స్థానం ఉన్నది కదా, మూలాధారం అనే చక్రం ఉంది కదా, దాని మొత్తాన్ని కలిపి ఒక దేవత అనేటువంటి ఆయన్ని పెట్టారు. ఎవరంటే గణపతిని పెట్టారు. అక్కడ ఆ గణపతిని పెట్టారు, గణపతి. ఇప్పుడు మనం సహజంగా గణపతి అని అంటే మనకు ఏనుగు తలకాయ పెట్టి ఉన్నటువంటి దేవుణ్ణి చూపిస్తాం. అది ఏనుగు తలకాయ ఉన్నటువంటి దాన్ని. వేదంలో, ఋగ్వేదంలో ఏనుగు తలకాయ ఉన్నవాడు అని దానిలో లేదు. ఋగ్వేదం లేదు. గణానాన్త్వా గణపతి హవామి కవిం కవీనాముపశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనస్సుండన్నోతి విశేద సాధనం అని దీనిలో ఇక్కడ తలకాయ, ఏనుగు తలకాయ లేదు ఋగ్వేద మంత్రంలో. ఎవరిట ఆయన, అనేక గణాలు ఉన్నాయి మన శరీరంలో. ఆ గణాలన్నీ కూడా ఒక నాయకుడు ఎక్కడ కింద కూర్చున్నాడు ఆయన. అది తర్వాత పురాణం దీని ప్రకారంగా వచ్చింది, తర్వాత మార్పులు వచ్చినాయి అనుకోండి. ఆయన ఏం చేస్తున్నాడనంటే ఈ మొత్తానికి అధిష్టాన దేవత. అందుకని అర్థం కావటం కోసము ఏనుగు తలకాయ అనేటువంటిది ఒక అని పెట్టి, ఏనుగు పురుగులు మూసేది కాబట్టి
బరువు అంతా అది మోస్తున్నది. అంటే గణపతి ఏంటి ఏనుగు తలకాయతో ఉండేటువంటి ఆ దేవత ఈ బరువు మొత్తం మోస్తున్నాడు, పైనుంచి కింద దాకా మొత్తం ఆయన వహిస్తున్నాడు అనే భావంతో ఏనుగు తలకాయ పెట్టాడు. కానీ ఋగ్వేదం దాన్ని ఇక్కడ చూస్తే, ఋగ్వేద మంత్రాల్లో చూస్తే ఏనుగు తలకాయ అనేది ఉండదు. తర్వాత పురాణ భక్తి కథ ఇదంతా వచ్చింది. ఓ పెద్ద కథ పెట్టాడు, సరే పక్కన పెడదాం దాని సంగతి. సరే, అక్కడ సుషుమ్న అనేటువంటి నాడి అమ్మవారు ఒకటి. రెండోది ఏంటంటే ఆ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి. ఇది మనం తెలుసుకున్నాం. అయితే ఇక మనం గ్రంథి భేదనం కదా తెలుసుకోవాల్సిన గ్రంథులు. మూలాధారం దాటామండి, దాటిన తర్వాత ఒక బ్రహ్మ గ్రంథి వచ్చింది. అది బ్రహ్మ అనేటప్పటికీ మనకేమొస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు గుర్తుకొస్తాడు, 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారు గుర్తుకొస్తాడు. అది బ్రహ్మగారు చేసే పని ఏమిటి అంటే ఆయన ఏదో సృష్టి చేస్తుంటాడు. ఆయన పని ఎప్పుడు చూసినా అదే పని, రెండో పనే లేదు, సృష్టి చేయటమే ఆయన పని, ఏదో బ్రహ్మగారు చేసే పని. ఇది ఏమిటో దీనిలో విశేషం వస్తున్నది. ఇప్పుడు బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని విశేషం. బ్రహ్మగ్రంథి భేదిని భేదించి మాతకు నమస్కారం. మన దేహంలో వెన్నెముకను బ్రహ్మదండం, ఈ సంగతి అంతా మనకు తెలిసింది. దీని యందు ఇడా పింగళ నాడులు ఉన్నాయి, దీని ప్రకారంగా తెలుస్తుంది అనమాట. ఇది అందుకనే కుమార గణనాథాంబ అనేటువంటి నామం వచ్చింది. కుమార గణనాథాంబ. కుమారస్వామి ఎవరు? వెన్నుపూస. గణపతి ఎవరు? వెన్నుపూస కింద డౌన్ ఉన్నది, లాస్ట్ వెన్నుపూస ఉంది, ఆ వెన్నుపూసలో కేంద్రంలో కూర్చున్నాడే ఆయన గణపతి. వీళ్ళిద్దరికీ పైన ఉన్నది కుమారస్వామి అంటే వెన్నుపూస. వెన్నుపూస దేనికి టచ్ అయి ఉన్నది? మెదడుకి, తలకాయకి టచ్ అయి ఉంది, అంతే కదా. ఆ తలకాయ ఉన్నది, శిరస్సు ఉన్నదే, ఆ శిరస్సు ఏమో అంబ, అమ్మ. అంటే అమ్మవారి దగ్గర నుంచి వెన్నుపూస వచ్చింది కదా. అంటే అమ్మవారి దగ్గర నుంచి ఇద్దరు వచ్చారు, ఒకళ్ళు కుమారస్వామి, ఇంకొకళ్ళు గణపతి వచ్చారు. అది వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అమ్మవారు సహాయం చేస్తున్నారు. ఎట్లా సహాయం చేస్తున్నారంటే గణపతి ఏమో చివర ఉండి మొత్తం మోస్తున్నాడు, కుమారస్వామి ఏం చేస్తున్నాడు అని అంటే ఆ శిరస్సు ఉంది కదా, వెన్నుపూస, ఆ వెన్నుపూసకి 6 చక్రాలు ఉండి, అంటే 6 శక్తులు ఉండి వెన్నుపూసని రక్షిస్తూ ఉన్నాడు, అనగా వెన్నుదండాన్ని రక్షిస్తూ ఉన్నాడు. అంటే తల్లికి సహాయం చేస్తున్నారు ఇద్దరు కొడుకులు. ఇది మనకి పైకి భౌతికంగా అనుకుంటే, లోపల అర్థం ఏమిటనమాట. కుమారస్వామి అంటే ఇంకొక మాట ఉన్నది ఆయనకి, ఏమిటో పేరు? సుబ్రహ్మణ్య స్వామి. అట్లా అనమాట. ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోతే మీరు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ చూశారు, ఏమిటంటే అటు ఒక పాము, ఇటు ఒక పాము బొమ్మలు చూశారు మీరు. ఈ 2 బొమ్మలు కలిపి ఒక చోటకి, ఆ తలకాయలు 2 ఒక చోట చేరి ఉంటాయి, 2 మెలికలు వేసుకొని ఉంటాయి. అటు పాము ఇటు పాము మెలికలు వేసుకొని బొమ్మ. ఇది శిల్పాలు కూడా అట్లా ఉన్నాయి అక్కడక్కడ. అంటే అర్థం ఏమిటి అంటే, అర్థం ఏమిటంటే దీనిలో విశేషం, దీనిలో 3 నాడులు ఉన్నాయని వెన్నుపూసలో. ఈ 3 ఏమిటి? ఇలా పింగళ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి. ఈ 3 నాడులు ఏం చేస్తాయి? పెన వేసుకొని ఒకేసారి పైకి వచ్చేస్తాయి. అది ఈ మధ్యలో నాడి ఏమిటంటే సుషుమ్నా నాడి. ఇది మిగిలిన పక్క రెండిటికి ఆధారం. ఇది వీటి ద్వారా అమ్మవారి దగ్గరికి చేరతాడనమాట ఎవరు? సాధకుడు. అది అట్లా అనమాట ఇది. కాబట్టి ఎక్కడున్నాయి అని అంటే వెన్నుపూసలో ఉన్నాయి. ఈ వెన్నుపూసలో ఉన్నటువంటి ఇలా పింగళ నాడులు ఉన్నాయి. అయితే వీళ్ళన్నీ కూడా ఆధారం ఈ నాడులకు వెన్నుపూసలో ఉండేటువంటి సుషుమ్నా నాడి. అంటే వెన్నుపూస అంటే అర్థం ఏంటి? కింద ఉన్నది కదా సుషుమ్నా నాడి అంటే, అక్కడే ఉన్నాయి. సుషుమ్నా నాడి దగ్గర ఈ 2 కూడా ఉన్నాయి. అయితే ఇవి అన్ని దేనికి సంబంధించి ఉన్నాయి అని అంటే వెన్నుపూసకు సంబంధించి ఉన్నాయి. అది ఈ నాడులు వెన్నుపూసకు సంబంధించినవి. ఎప్పుడైతే పూరకరేచ కుంభకముల ద్వారా మనం చేశామో అప్పుడు ఈ 3 నాడులు పైకి లేచేసి ఆ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అందుకనే 3 నాడులు అని చెప్పడానికి మధ్యలో ఉన్నటువంటి నాడి ఏమిటి? సుషుమ్నా నాడి, అది అర్థం.
మధ్యలో. కానీ మన బొమ్మ, రాతి బొమ్మలు చూసినప్పుడు రెండు పాముల్ని చూపిస్తాడు, మూడో పామును, మధ్య పామును చూపిస్తాడు. మీరు బొమ్మ ఎప్పుడైనా శిల్పం గనక చూస్తే తెలుస్తుంది. అంటే మూడోది ఏంటి, సుషుమ్నా నాడి. అది దాన్ని ప్రతిరూపం ఇంకా చెప్పమనంటే, స్త్రీ జడ వేసుకుంటే, మూడు పాయలు తీసి జడ వేసుకుంటే కనపడేది ఏమిటి అని అంటే రెండు పాయలే బయటికి కనపడతాయి, మూడో పాయ కనపడదు. కానీ మూడు పాయలు చేస్తేనే కానీ జడబడదు సరిగ్గా. ఆ మూడో పాయ కంటికి కనపడదు, కలిసిపోయి ఉంటుంది. ఇది తత్వశాస్త్రం ప్రకారంగా అందుకని చెప్పారు. అందుట్లో అది ఎలాగ ఉంటుంది అని అంటే, ఆ జడ కూడా పాము మాదిరి ఉంటుంది. పాముకి చివరిన తోక సన్నంగా ఉంటుంది. అదే పడగ విప్పింది, ఆ పడగ విప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది, బాగా పడగ విప్పినట్టు. ఇట్లా అట్లనే చివరి మొట్టమొదటి ఉండేటప్పుడు వెడల్పుగా ఉంటాయి, జాగ్రత్తగా మనం గమనిస్తే. ఇట్లా అనమాట ఇది. అది చివరి దాకా ఇలా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, నీకు లోపల ఉన్నదిరా ఇదే, నీ వెన్నుపూస ఉన్నదే, ఆ వెన్నుపూసేరా ఈ కనపడుతున్నటువంటి జడ. అనగా అన్న వెన్నుపూస అంటే అర్థం ఏమిటి, అమ్మవారు. అది అర్థం. వెన్నుపూస అంటే అమ్మవారు అని అర్థం. అది వెన్నుపూస పైన ఉన్నటువంటి జడ అంటే అది అది అంత అర్థం అనమాట. అందుకనే ఇందులో భారతంలోను రామాయణంలో కూడా వాడు జడ పట్టుకుంటాడు, ఎవరు, రావణాసురుడు. జడ పట్టుకొని లాక్కుపోతుంటే అప్పుడు అంటే పామును పట్టుకున్నాం, ఒక నల్ల త్రాసు పాము, అదేం చేస్తుంది, కోపంతో కాటేస్తుంది. అంతే కదా. అట్లనే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఆయన ఆ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉండి వీడు ఎప్పుడైతే జడ పట్టుకున్నాడో వెంటనే కళ్ళు తెరిచాడు. అరే దేవతలారా, మీ పని పూర్తయిందిరా అన్నాడు. మీ సఫలం పూర్తి అయిపోయింది, మీ దేవకార్యం పూర్తి అయిపోయింది, రావణాసురుడు హతమైనాడు. ఇది ఎట్లా అనమాట అది. అట్లా ఆ విధంగా అనమాట వస్తాయి. ఎందుకనంటే అర్థం ఏంటంటే, దీనిలో చెప్పేటువంటిది ఏమిటి, అది సర్పము, అది అర్థం. ఒక చోట భారతంలోనే చెప్తాడు, అది సర్పము అని చెప్తాడు. ఒక చోట వర్ణన చేస్తాడు, దుశ్శాసనుడు పట్టుకున్నప్పుడు అది ఏమిటి అంటే సర్పాన్ని పట్టుకున్నావా అని చెప్తున్నాడు. సర్పం పట్టుకుంటే కాటేస్తుంది అని అర్థం. అని తత్వశాస్త్రం ప్రకారంగా ఏమిటనంటే దీనిలో అమ్మవారు అర్థం. అది కేశములంటే అమ్మవారు, అది అమ్మవారు కాబట్టి కేశములకు ముఖ్యంగా స్త్రీలు అలంకారం చేస్తారు. ఏమిటి అలంకారం చేసేది, కేశాలకు అలంకారం చేస్తారు పువ్వులతో. అది అది ఇప్పుడు జడలో పూలు పెట్టుకుంటారు కదా, పూలు పెట్టుకుంటారు. ఈ పూలు పెట్టుకుంటారంటే ఏమిటి, కేశములు అమ్మవారు, అమ్మవారిని ఆరాధించటము. దీన్ని ఏమంటారంటే ముత్తైదు పూలండి అని అంటారు. ముత్తైదు అంటే ఎవరు, అమ్మవారు. ఇది దీనిలో తత్వపరమైనటువంటి అర్థాలు ఉంటాయి. అది బొట్టు పెట్టుకోవటంలో జ్ఞాననేత్రం, అలానే ఇలా ఉంటే అమ్మవారి కేశాలు. ఇది దీని తత్వపరంగా మన శరీరాన్ని అలా రూపొందించి అర్థం చెప్తున్నారు. అది కాబట్టి ఈ శరీరం ఏమిటంటే అమ్మవారి యొక్క స్వరూపము, ఇది అర్థం. అంత దూరం ఉంది అర్థం. అది అదేనమాట. అది అని ఈ విధంగా ఆ వెన్నుపూసకి అంటుకొని ఉంటుంటుంది అనమాట. అది బయట ప్రపంచానికి కనబడుతుంటుంది. ఇది ఈ జడ. మనం వెన్నుపూస బయటకు కనపడదుగా, ఏదో వీపు కనపడుతుండగా వెన్నుపూస కనపడదుగా. ఆ వెన్నుపూస యొక్క ప్రతిరూపమే ఈ జడ, ఇది అర్థం చెబుతున్నాడు. అది అట్లా అనమాట అని చెబుతూ ఇక్కడ ఇక వరుసగా దీనిలో విశేషాలు. ఇక ఆ సుషుమ్నా నాడి కుండలిలో ఉన్నది. ఆ కుండలిలోనే సుషుమ్నా నాడిని ఈ సాధకుడు రేపు రకరేచ కుంభకముల ద్వారా దాన్ని లేపేస్తాడు. సరే, దాని ప్రకారం చేస్తున్నాడు. సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మొత్తం చక్రాలు చెప్పేస్తున్నాడు. మూలాధారం, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ చెప్పారట్నే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఇక్కడ ఏంటంటే ఒక చక్రం తర్వాత ఒక గ్రంథి, అది దాటిందో ఇంకో చక్రం వస్తుంది, ఆ చక్రం తర్వాత ఇంకొక గ్రంథి.
6 చక్రాలకి 3 చక్రాలు, 3 గ్రంథులు ఈ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే బ్రహ్మ గ్రంథి చెబుతున్నాడు. మూలాధారం దాటిన తర్వాత బ్రహ్మ గ్రంథి చెబుతున్నాడు. మూలాధారం జరుగుతుంది అంటే మూలాధార చక్రమునకు పైన స్వాధిష్టానమునకు క్రింద, మూలాధారం పైన స్వాధిష్టానం ఉన్నది. ఆ మూలాధారం స్వాధిష్టానానికి మధ్యలో అది చెబుతున్నాడు. ఈ మధ్యలో బ్రహ్మ గ్రంథి ఉన్నది. ఈ బ్రహ్మ గ్రంథిని ఛేదించినప్పుడు ఇది ఏమిటంటే బుద్ధికి ఆవరింపబడిన మాయ తొలగిపోతుంది. జీవుడు తన స్వస్వరూపం తెలుసుకుంటాడు. ఇది ముఖ్యంగా అంటే ఏమిటనమాట, తనకి మాయ తొలగిపోతుంది. ఈ సంసారం అనేటువంటి మాయ తొలగిపోతుంది. బ్రహ్మగ్రంథి ఏం చేస్తుంది అంటే ఎంతసేపటికి సంసారారణ్యంలో ముంచేస్తుంటుంది బ్రహ్మగ్రంథి. అంటే బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టి చేస్తుంటాడు. అలానే ఆ గ్రంథి ఏం చేస్తుంది అని అంటే వీడు సృష్టి చేస్తుంటాడు. తన మాదిరినే ఇంకొకరిని సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మ ఏ పని చేస్తున్నాడో ఆడు తను ఆ పని చేస్తుంటాడు. పురాణ కథ ఏంటి, బ్రహ్మేంద్ర సృష్టి చేస్తుంటాడండి అని అంటాడు. అటనే బ్రహ్మ ఎవరు, తనలోనే ఉన్నాడు. ఆ తనలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అనమాట, సృష్టి చేస్తుంటాడు. సృష్టి చేస్తున్నాడంటే అర్థం ఏమిటి, మాయలో పడిపోయినాడు అది అర్థం. సృష్టి చేస్తున్నాడంటే మాయలో మోహంలో పడిపోయినాడు, అది సంసారం అనేటువంటి మోహంలో పడిపోయాడు, అది అర్థం. సంసారం అనే మోహంలో పడిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడు, సృష్టి చేస్తూ కూర్చుంటాడు అంతే. ఈ మోహమునే మాయ అన్నారు. ఈ బుద్ధి చుట్టూ మాయ అనేటువంటిది ఉన్నది. ఈ మాయ అనేటువంటిది తొలగిపోతుంది ఎప్పుడైతే ఈ గ్రంథిని భేదించినప్పుడు. బుద్ధి చుట్టూ ఉన్నటువంటి మాయ తొలగిపోయి జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని అక్కడి నుంచి ఏం చేస్తాడనమాట, తర్వాత ఆ బుద్ధిని మాయ అనేది ముడి లాంటిది దాన్ని చుట్టుకొని ఉంటుంది, దాన్ని భేదించేసేస్తాడు. అప్పుడు అచ్చటనున్న బుద్ధిని నిద్రలేపుట, అందువలన స్వస్వరూప జ్ఞానం కలుగుతున్నది. సర్వ సృష్టికి మూలమైనది బ్రహ్మ. ఈ గ్రంథి మూలాధారము స్వాధిష్టం కలిసి ఉంటుంది. సృష్టికి మూలమగు రేతస్సును స్రవించు. ఇది దీనిలో చివరి అర్థం. అనగా అర్థం అనమాట, ఈ మనిషి ఏం చేస్తాడు, బ్రహ్మ గ్రంథి ఏం చేస్తుంది, సృష్టికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ రేతస్సు ఈ బ్రహ్మ గ్రంథి ఇస్తుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఆ సంసారారణ్యం నుంచి బయటపడటానికి ఏం చేస్తాడు, ఇక ఈ గ్రంథిని భేదిస్తాడు. భేదించాలి అని అంటే మూలాధారం నుంచి పైకి రావాలి. మరి అంటే తన స్వస్వరూపం తెలుసుకోవాలి, అనగా ఈ మాయ నుండి బయటపడాలి. ఈ మాయ నుండి బయటపడాలి అని అంటే నీకు జ్ఞానం అనేటువంటిది ఉంటే, జ్ఞాన దీపం అనేది ఉంటే అప్పుడు ఆ మాయ తొలగిపోతుంది. అది అట్లా. ఇంకా విశేషం ఏంటంటే, ఇంకా ఈ యోగపరంగా అయితే ఈ పూరక రేచక కుంభకముల ద్వారా మాయ తొలగిపోతుంది. పూరక రేచక కుంభకముల ద్వారా క్రమంగా అక్కడ మాయ తొలగిపోయి జీవుడు తన స్వస్వరూపాన్ని పొందుతూ ఉంటుంటాడు, తెలుసుకుంటుంటాడు. ఇది ఇక్కడ అది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, యోగ మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి వాడు ఇదిగో ఇంత కార్యక్రమం ఉన్నది అని చెబుతున్నాడు. 6 చక్రాల భేదన అంటే దానిలో మధ్యలో కూడా ఏముంటుందంటే 3 గ్రంథులను భేదించాలి, అది చెబుతున్నాడు. భేదించాలంటే ప్రత్యేకంగా ఏముంది, ఎప్పుడైతే సుషుమ్నా నాడి కనుక పైకి లేచిందో మొత్తం అన్నిటిని భేదించుకొని పోతుంటుంది. అది బ్రహ్మ గ్రంథిని కూడా భేదించుకొని పోతుంది, అనగా బ్రహ్మను జయించాడు అని అర్థం అనమాట. ఇప్పుడు గీతలో ఉన్నటువంటి మనకు శ్లోకం వస్తున్నది ఏమిటంటే, ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావర్తనో వర్జున మాముపేర్చిత కౌంతేయ పునర్జన్మ విద్యతే. బ్రహ్మదేవుడు ఉన్నాడే వాడు నాకు అసిస్టెంటే. అంటే నా నుండి పుట్టినటువంటి నువ్వు ఎట్టయితే వచ్చావో ఆ బ్రహ్మదేవుడు కూడా అంతే. నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, ఆయన 100 సంవత్సరాలు బతుకుతాడు.
అలానే మొత్తం ఎన్ని లోకాలు అయితే ఉన్నా అన్ని లోకాల ప్రభువులు ఉన్నారే అందరూ కూడా అంతేనయ్యా. కాబట్టి ఆయనను కూడా దాటిపోయినావంటే ఎక్కడికి నువ్వు చేరేది అని అంటే మూలం ఎక్కడికో అక్కడ చేరతావు. వీళ్ళందరికీ ఆశ్రయం ఎవరు అని అంటే బ్రహ్మము, పరబ్రహ్మము లేక పరమాత్మ. అక్కడ ఆశ్రయం లేక పరబ్రహ్మము, పరబ్రహ్మ మహిషి, అమ్మవారు, పేర్లు ఏవైనా సరే అక్కడికి ఎక్కడ అన్నమాట పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి ఆ ఉన్నదంటే ప్రత్యేక సహస్రారం, ఆ సహస్రారాన్ని చేస్తాడు. అక్కడ ఉన్నారు అసలు మహాచక్రవర్తి మహారాజు. మీకు దీనిలో ఖడ్గమాలలో చివర్లో వస్తుంది చూడు, మహాచక్రవర్తి మహాచక్ర మహారాజ్ఞ చక్ర సామ్రాజ్ఞ శాలిని, వరుసగా ఒక 5-6 పదాలు ఉన్నాయి చివరిలో. ఎక్కడంటే మహారాజ్ఞి ఖడ్గం, మహామాయి. మహారాజ్ఞి మహామాయ మహా అక్కడ మొదలుపెట్టి చూస్తుంటాడు. అది ఇది ఖడ్గమాలలో. అది అక్కడ ఉన్నటువంటి ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అమ్మవారికి అన్ని విశేషణాలు వేసి చెప్పాడు. అది అక్కడ చేరుతుంది అనమాట. అక్కడ చేరితే అప్పుడు పూర్తిగా వీడు చేరాడంటే అర్థం ఏమిటనమాట, అద్వైతము అనగా స్వస్వరూపాన్ని పొంది పరమాత్మ లీనమైపోయినాడు. అది అర్థం. అట్లా అనమాట. అంత విశేషం అనమాట. అంత చేయాలంటే ఇదిగో ఈ బ్రహ్మగారిని దాటాలి. ఈ బ్రహ్మగారిని దాటాలంటే ఈ సంసారారణ్యమును దాటాలి. ఈ సంసారారణ్యం అంటే ఈ మాయా జగత్తు, ఇది అర్థం అనమాట. ఈ మాయా జగత్ అనేటువంటి దాటాలి. ఇదంతా సృష్టించేది ఎవరు అని అంటే ఈ మాయా జగత్ అంతా కూడా సృష్టించేది కూడా ఆ పరమాత్మే సృష్టిస్తుంటాడు. ఆ జగత్తులో మనం ఒక మనిషి, మనం ఒక ప్రాణి. కాబట్టి మనలో కూడా ఆ పరబ్రహ్మం ఉన్నాడు. బయట ఉన్నాడు జగత్తులో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము మనలో కూడా ఉన్నాడు. అదే ఇక్కడ దీనిలో తెలుసుకోవాల్సింది, అద్వైతం తెలుసుకోవాల్సింది. అది ఏ పరబ్రహ్మమైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో సర్వం కల్విదం బ్రహ్మ అని సాండిల్య విద్య. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము అన్ని చోట కూడా బ్రహ్మమే ఉన్నాడు. ఇదిగో ఇక్కడ లేడు అంటానికి లేదు. అందుకని ఇందుగలడు అందులేడని సందేహం లేదు చెక్కిలని చెప్పాడు. అది కాబట్టి మనలో ఆ పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మాన్ని దర్శించుకో. కాబట్టి ఈ జగత్ అంతా అర్థం చేసుకో. చేసుకుంటే ఇది మాయా జగత్తు. ఈ జగత్తు అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది, శాశ్వతం కాదు. ఈ బ్రహ్మదేవుడు ఇటువంటి వాళ్ళందరూ లోకాలన్నీ కూడా అశాశ్వతమేను అని కూడా చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా బ్రహ్మ గ్రంథిని ఇక ఛేదించేసేసాడు అనమాట. అనగా అర్థం ఏమిటి దీనిలో అసలు విషయము? సరస్వతి బ్రహ్మ అని మనకు చెబుతారు. బ్రహ్మగారు ఉన్నాడండి అంటే సరస్వతి పక్కన ఉన్నదండి అని చెబుతారు. ఈ బ్రహ్మగారు ఏం చేస్తుంటాడంటే సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మగారు పక్కన సరస్వతి ఏం చేస్తున్నది అంటే ఇక్కడ తేడా వస్తుంది. ఏమిటంటే విశేషము, ఆమె జ్ఞానమును ప్రసాదిస్తూ ఉంటుంది. అది అర్థం. అది ఇప్పుడు ఏంటంటే అమ్మవారేమో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటుంది, కానీ అమ్మవారి కన్నా ముందు ఏం తయారయ్యాడు? ఎవరు? బ్రహ్మగారు. అంటే అర్థం ఏమిటి? జ్ఞానానికి అడ్డుగా ఉన్నాడు వీడు, ఈ బ్రహ్మగారు. బ్రహ్మగారేమో బయటికి కనపడుతున్నాడు మనకి. ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నది ఎవరు? వెనక్కి కూర్చున్నది ఎవరు? అమ్మవారు వెనక్కి కూర్చున్నది. ఈయనగానే ఏం చేస్తున్నాడు? సృష్టి చేస్తానంటున్నాడు, సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేస్తున్నాడు వీడేంటంటే వీడు అనుభవిస్తున్నాడు. అరణ్యంలో పడ్డాడు, సంసార అరణ్యంలో. అడ్డం ఉన్నది కదా, ఆ పక్క కదా, వెనక కదా ఉన్నది ఎవరు? సరస్వతి, జ్ఞానం. ఎప్పుడైతే ఈ బ్రహ్మగారిని నెట్టేసామో బయటికి, వాడిని బయటికి నెట్టేసేసామో అప్పుడు జ్ఞానం బయటికి వచ్చేసింది. ఆ జ్ఞానం బయట వచ్చేసింది కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందామన్నప్పుడు నీకు మాయ తొలగిపోయింది. అది అర్థం. అంటే సరస్వతి బ్రహ్మలు అక్కడ ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు, ఈ దేవుళ్ళకి ఆడవాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చుంటుంటారు, బ్యాక్ ఉంటుంటారు. ముందే విష్ణు ఉన్నాడు, వెనక కూర్చుంటుంది లక్ష్మిది. బ్రహ్మదేవుడు ముందు కూర్చుంటాడు, వెనక కూర్చుంటాడు. అంటే అర్థం ఏంటి? వెనక ఉన్నది వాళ్ళ యొక్క సంపద అంతా.
వాళ్ళ సంపద ఎక్కడ ఉంది అంటే వెనక దాచిపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు తన సంపద వెనక దాచిపెట్టుకున్నాడు. అట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపదలన్నీ వెనక ఎత్తబోతుందని వెనక దాచిపెట్టుకున్నారు. అది అట్లా అనమాట. అప్పుడు ఆ సరస్వతి అంటే అర్థం ఏంటంటే జ్ఞానం అప్పుడు వీడి కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మాయ అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఇక అక్కడి నుంచి ఇంకా విజృంభించేస్తాడు. అక్కడి నుంచి ఇక సాగిచ్చేసేస్తుంటాడు అనమాట. అది ఇక పైకి వెళ్ళిపోతుంటాడు. అందుకనే అన్నిటికన్నా ప్రధానంగా మూలాధారాన్ని కనుక జయించితే తర్వాత అన్నీ కూడా సులభంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నదంతా ఇక్కడే ఉంటుంది, కష్టం అంతా ఇక్కడే ఉంటుంది, మూలాధారంలోనే ఉంటుంది. మిగిలిన వాటిల్లో ఇంత ఉండదు. ఎందుకంటే మూలాధారం చాలా ఇనప ముక్క లాంటిది. ఇది ఈ మూలాధారం దీన్ని జయించాలి. దీన్ని జయించితే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట అని ఇంకా చెబుతున్నాడు. ఇకపోతే దీనిలో ప్యారలల్ గా ఇంకో విషయం కూడా వస్తున్నది. ఏమిటనంటే బ్రహ్మ అన్నాడు కదా, బ్రహ్మగారు ఏం చేస్తుంటాడు? పుట్టిస్తుంటాడు. ఇది అర్థం. ఆ పుట్టించినటువంటి ఆ శరీరం పెరుగుతూ ఉంటుంటుంది. శరీరం లోపల గర్భంలో పెరుగుతుంటుంది. ఆ విషయం కూడా వస్తుంది దీనిలో. అంటే అర్థం ఏంటి? దీనిలో చివరికి ఏం చెబుతాడంటే ఈ మనిషి బయటకు వచ్చిన తర్వాత ఈ మనిషిలో 3 శక్తులు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అనగా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి 3 గ్రంథులు ఉన్నాయి. పైగానే 6 చక్రాలు ఉన్నాయి. వీడు బయటకు వచ్చేసాడు. వీళ్ళు 6 చక్రాలు 3 గ్రంథులు ఉన్నాయి. అది ఇవి ఏర్పడుతుంటాయి. ఈ 9 నెలల్లో ఇది కార్యక్రమం. ఈ 9 నెలల్లో ఏమిటంటే ఇదంతా కూడా కార్యక్రమం. 9 నెలలు అంటే కాలం గడుస్తూ ఉంటుండాలి. ఏదో ఒక్క రోజులోనే అయిపోవాలి కాదు. 9 నెలల టైం కాలం. అదే కాలం యొక్క విశేషం అనమాట. ఆ కాలంలో వరుసగా నెమ్మదిగా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆయనలో ఈ 3 గ్రంథులు 6 చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి వాడు నువ్వు ఎట్లొచ్చావురా ఏమిట్రా అని అంటే తెలియదు. వాడికి తెలియదు అంటే అర్థం అజ్ఞానం మాయలో ఉన్నాడు వాడు. పెద్దవాడు అయిన తర్వాత వాడిని నెమ్మదిగా తెలుసుకొని యోగం ద్వారా తెలుసుకుంటే ఆ పరమాత్మ అనేటువంటి వాడు బాహ్యం కాదు, లోపల కూడా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడని తెలుసుకొని ఆ తెలుసుకోవటానికి దర్శించడానికి యోగ మార్గం ద్వారా ఇదిగో యోగ మార్గం కనుక పెట్టుకుంటే ప్రాణాయామం ద్వారా ఇలా నీవు పరమాత్మను దర్శించుకోవచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అని ఒక ఉపాయం చెబుతున్నారు. మోక్షాన్ని పొందటానికి ఇది ఒక ఉపాయము. ఈ మోక్షాన్ని పొందేటప్పుడు ఈ గ్రంథుల్ని భేదించుకొని వెళ్ళిపోతాడు. ఇది అర్థం అన్నమాట. అట్లా అనమాట దీనిలో చెబుతున్నాడు. అది ఈ విధంగా దీనిలో బ్రహ్మగ్రంథి చెప్పిన తర్వాత ఎప్పుడైతే మాయ తొలగిపోయిందో సరస్వతి ప్రత్యక్షం అవుతుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు అతనికి దారంతా బాగా కనపడుతుంటుంది. సరే, మణిపూరాంత రుదిత బ్రహ్మగ్రంథి దాటాము. దాటిన తర్వాత మణిపూరాంత రుదిత మణిపూర చక్రం యొక్క అంతః మధ్య భాగమున ఉదయించున్నది మణిపూర్. ఎవరు? అమ్మవారు. నాభియందు 10 దళముల మణిపూరక చక్రం ఉన్నది. శ్రీమాత సూర్యచంద్రాకుల కాంతులనే మణులచే ప్రకాశిస్తూ సూర్య చంద్ర అగ్నులు కాంతులచే అనేటువంటి కాంతులు అనే మణులచే ప్రకాశిస్తూ దశభుజితో ఉన్నది. 10 భుజాలతోటి బ్రహ్మగ్రంథిని ఛేదించుకొని మణిపూరక చక్రం మందు చేరుకునే సాధకునికి సర్వాలంకార శోభితమై మాత దర్శనం ఇస్తూ ఉన్నది. ఇది 3వది మణిపూరక చక్రము. అంటే రెండోది ఏంటి? స్వాధిష్టానం. స్వాధిష్టానం ఇక్కడ చెప్పటల్లా, ఎందుకనంటే మధ్యలో ఉన్నటువంటి గ్రంథులు చెబుతున్నాడు. అది కాబట్టి మణిపూరక చక్రం అంటే స్వాధిష్టానానికి మణిపూరానికి మధ్యలో ఉన్నటువంటి గ్రంథి చెబుతున్నాడు. ఇది ఈ గ్రంథి ఏం చేస్తున్నదంటే మణిపూరక చక్రంలో ఇక్కడ పిండోత్పత్తి జరుగును మరియు దాని వృద్ధి కూడా జరుగును. సూర్యచంద్రాకులు ఈ చక్రం ప్రకాశిస్తూ ఉంటారు. ఇది జలతత్వము కలది. ఇది ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఇది జలతత్వము కలది అని చెబుతున్నాడు.
జలము అని అంటే అర్థం ఏమిటంటే నారము. ఆ నారము అనేటువంటి దానికి అర్థం నీళ్లు. అందుకనే ఇక్కడ ఎక్కడ ఉంటాడంటే దీని పేరే ఏమిటి, మణిపూరాంత ఉదిత. ఇక్కడ ఇక్కడే దీని పక్కనే ఉన్నాడు ఎవరైనా, బ్రహ్మగారు అయిపోయిన తర్వాత విష్ణు గారు వచ్చారు. అనగా ఈ చక్రము జలతత్వం గలది కాబట్టి ఆ జలములో ఈయన శయనించి ఉన్నాడు. ఎవరు? శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. అది ఇక్కడ అర్థం. మణిపూరక చక్రం అంటే అది అర్థం. ఈ మణిపూరాంత విదిత ఇక్కడ అది చెబుతున్నాడు. ఇది జలతత్వం కలిగినటువంటిది. అది జలతత్వం కలిగినటువంటిది కాబట్టి ఆ విష్ణువు మనకి ఈ మధ్యలో ఉన్నాడు. ఈ నాభిస్థానం ఎక్కడ చెబుతున్నాడు? నాభిస్థానానికి పైన ఉన్నటువంటిది అనమాట ఈ విష్ణువు. ఆ విష్ణువు అక్కడ. అందుకనే మనకి ఏం చెబుతున్నాడనంటే, మనకి ఆ విష్ణువు పడుకొని ఉన్నాడు. ఆ విష్ణువు ఎక్కడ? నీళ్ల మీద పడుకొని ఉన్నాడు. విష్ణువు నీళ్ల మీద పడుకొని ఉన్నాడు. ఏమిటండి విష్ణువు నీళ్ల మీద పడుకొని, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నీళ్లు కనపడుతూనే ఉన్నాయిగా. అక్కడ బొమ్మ వేశాడు, నీళ్లు కనపడుతూనే ఉన్నాయిగా, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి అని అంటారు. ఇదే గొప్ప విశేషం. ఇదే దీనిలో. అందుకనే ఎక్కడంటే చండీ సప్తశతి చదివితే అక్కడ దీని వివరణ తెలిసిపోతుంది. అంటే ఏంటనమాట, దీనిలో ఉన్నది ఏంటంటే నీళ్లు ఉన్నాయన్నమాట. ఏమీ లేవు, నీళ్లే ఉన్నాయి. ఆ నీళ్ల మీద ఈయన పడుకొని ఉన్నాడు. ఈయనకు ఒక కుమారుడు పుట్టాడు, వాడు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఇద్దరు రాక్షసులు వచ్చి ఈ బ్రహ్మదేవుడి మీద యుద్ధానికి వస్తున్నారు. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. వాళ్ళు వస్తున్నారు, నా వెంట పట్టారని. నిద్రపోతున్నాడు తండ్రి. ఎవరు? విష్ణుమూర్తి. యోగ నిద్రలో ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా వస్తుంది. ఇప్పుడు మనం ఏది చెప్పామో అదంతా వస్తుంది. యోగ నిద్ర అని పేరు పెట్టాడు. సరే, ఏమిటయ్యా యోగ నిద్ర అంటే? మహామాయ ఆయన్ని ఆవేశించింది. అది మహామాయ ఆవేశించింది. నిద్రపోతున్నాడు అంటే అజ్ఞానంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు ఈ జీవుడు. అది అర్థం. అదో రాక్షసులు వస్తున్నారు, తనబోతున్నారు నన్ను అనేమో వీడు కాల్ చేస్తున్నాడు ఈ జీవుడు. అప్పుడు ఏం చేశాడనమాట, వీళ్ళందరూ ఉపాయం దేవతలు అంటే ఈ బ్రహ్మ దేవతలందరూ ఏం చేశారనంటే ఆ మహామాయని కీర్తించారు, స్తుతించారు. అంటే మహామాయ అంటే ఇక్కడ మహాలక్ష్మి. స్తుతించారు. అమ్మ, నువ్వు మాత్రం కాస్త రెస్ట్ తీసుకుని నువ్వు పక్కకు పో అని అన్నాడు. నువ్వు పక్కకు పో, ఈయన కానీ నిద్ర లేపాలి, ఈయన కానీ నిద్ర లేవకపోతే వాళ్ళు వచ్చి చంపేస్తారు అనేటప్పటికి ఈమె గారిని పక్కకు తొలగిపోయింది. పక్కకు తొలగిపోయేటప్పటికి విష్ణుమూర్తి లేచాడు. నిద్ర అయిపోయింది ఈయనకి. అంటే అర్థం ఏంటి? అజ్ఞానం అనేటువంటిది పోయింది, లేచాడు. లేచిన తర్వాత ఇదిగోనయ్యా వచ్చారు, నన్ను చంపబోతున్నారు తండ్రి ఇదనంటే, నేను చూసుకుంటాను రా వాడి సంగతి అని అన్నాడు. ఎవరు ఆ రాక్షసులు? ఇద్దరు మధుకైటభులు. నేను చూసుకుంటాను అన్నాడు. నేను చూసుకుంటానని మధుకైటభులు సంహరిస్తాడు. అది సంహరించడం ఎట్లా? తెలివితోటి, ఉపాయంతో సంహరించేస్తాడు. వాళ్ళు అహంకార పూరితులు. అంటే అహంకారం అనే రాక్షసులు వెంటబడ్డారు. అహంకారం అనే రాక్షసులు వెంటబడితే వాళ్ళని చంపేస్తాడు. ఇది అక్కడ చండీ సప్తశతిలో ఉంటుంది. ఇదంతా దేనికంటే మనలో శరీరంలో ఉండేటువంటిది. ఇది అర్థమైంది. అహంకారము మనలోనే ఉన్నది, మహామాయ మనలోనే ఉన్నది. వీటితోటి వీడు ఈ జీవుడు బాగా సతమతం అయిపోయి దాంతో నిండిపోయి ఉన్నాడు. కాబట్టి వీళ్ళు బయటికి పోవాలి. అది వీళ్ళు బయటికి పోవాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉంటే, జ్ఞానదేవత అనుగ్రహం ఉంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇదే మనకు ఏం చెబుతున్నారు దీనిలో? భండాసుర వధ అనేటువంటిది ఇంకొక రకంగా చెప్పడం. అది అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం ఏం చెబుతున్నాడంటే పూరకరేచక కుంభకముల ద్వారా వాయువుని బంధించి
షట్చక్ర భేదం చేసేటువంటి వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెబుతున్నాడు. అని ఇప్పుడు విష్ణు గ్రంథి విభేదిని అని చెబుతున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడేమో సృష్టి చేస్తూ ఉంటుంటాడు. సృష్టి చేసినటువంటి వాడిని పోషించాలి కదా. పోషించేటువంటి బాధ్యత ఎవరిది అంటే విష్ణువుది. అనగా జీవులను పెంచి పోషించేటువంటి బాధ్యత ఆయనది. కనుక దీనిని విష్ణు గ్రంథి అన్నారు. నేను పోషిస్తున్నాను అను కర్తృత్వ భావం ఈ గ్రంథి ఛేదనం అన్నాడు. అంటే విష్ణువు నేను పోషిస్తున్నాను ఈ జీవుణ్ణి అనేటువంటి అహంకారం ఉంది. అందువలన ఆ విష్ణువుని ఛేదించేసేసాడు. అది ఆ విష్ణువుని ఛేదించేసేసాడు అనమాట. బ్రహ్మగారేమో సంసారారణ్యంలో పడేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఛేదించారు. ఈయనకేమో పోషించేటువంటి నేననే అహంకారం ఉంది కాబట్టి, ఈయనని కర్తృత్వ భావం అయింది కాబట్టి ఈయనని ఛేదించేసేసారు. ఇక అంటే ఒక్కొక్కటి ఛేదించుకుంటూ పోతుంటే ఏమవుతుంది? ఇల్లు శూన్యం. అదే శూన్యక. భండాసుర వసలు వచ్చిందిగా చివరికి శూన్యక. చివరి నామంలో వచ్చింది భండాసుర వసలు. శూన్యక, మొత్తం శూన్యమైపోయింది. శరీరం మొత్తం శూన్యం. ఏమిటి? ఖాళీ, ఎంటీ. ఎవడు లేడు, ఒక్క రాక్షసుడు లేడు. అంత శరీరం అంతా ఎలా ఉంది అని తెల్లగా ప్రకాశిస్తున్నది. అనగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తి, ఆ కాంతి ప్రకాశిస్తున్నది అని అర్థం. ఆ రాక్షసులందరూ బయటికి వెళ్ళిపోయినారు. అది అనగా అర్థం అట్లనే ఇక్కడ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణువు వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినారు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం. సృష్టించేవాడు ఒకడు, పోషించేవాడు ఒకడు, తర్వాత ఇంకొకడు ఉన్నాడు అహంకారంతో. రుద్రుడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడు. వాడిని కూడా బయటికి పంపించేస్తాడు. అనగా అర్థం ఏంటి? త్రిమూర్తులను జయించటం అంటే అర్థము త్రిగుణములను జయించటము. త్రిగుణములు అది అర్థం అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణానికి. త్రిగుణాలను జయించాడంటే నిర్గుణుడు. నిర్గుణుడే పరబ్రహ్మ స్వరూపము. నిర్గుణుడు. గుణాలు మూడు గుణాలకి ముగ్గురు. తమో గుణానికి రుద్రుడు, రజో గుణానికి బ్రహ్మదేవుడు, సత్వగుణానికి ఏమో ఆ విష్ణుమూర్తి. ఇట్లా అనమాట. ఈ ముగ్గురిని కూడా దాటేశారు, త్రిమూర్తుల్ని దాటేశారు. ఈ త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అంటే అమ్మవారి అంటే అయ్యవారి దగ్గర నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఏమిటి అని అంటే అయ్యవారు ఏం చేసుకున్నాడంటే ఏమనుకున్నాడంటే ఈ సృష్టి చేయాలి అని అనుకున్నాడు. అదేమో మనకి నారాయణ ఉపనిషత్తులో అధనారాయణో అకామయత ప్రజా సుజేయేతి అన్నాడు. నారాయణుడికి కామము కోరిక పుట్టింది. ఏమని? ప్రజాహ, ప్రాణులను సృష్టించాలని కోరిక పుట్టింది. అది ఆ కోరిక కలిగినప్పుడు త్రిగుణాలని అంటే ఈ సత్వరజస్తమో గుణాలని తీసుకొని వాటితోటి సృష్టి చేశాడు. ఆ సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టిలో తాను కూడా ప్రవేశించాడు. అది తాను కూడా ఈ త్రిగుణాలలో ప్రవేశించాడు అనమాట. ఆ ప్రవేశించి సృష్టి మొత్తం ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉండి ఈ చరాచర జగత్తుకి తానే ఆధారమై ఉన్నాడు. అది అర్థమైంది. తాను మళ్ళీ ఆధారం లేకపోతే జగత్తు ఉండదు. మొత్తం మనకి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడండి, ఎవరు పట్టుకుంటున్నారండి? భూమి గిరగిరా తిరుగుతుంది, ఎవడు తిప్పుతున్నాడండి? నక్షత్రాలు అట్నే ఉన్నాయి, ఎవడో అతికిచ్చారా ఎక్కడన్నా ఏదన్నా అనుకుంటారు. అన్నిటికీ ఆధారం ఆ పరమాత్మ. అంటే ఏమిటో సృష్టి చేస్తూ తానే ఆ సృష్టిలో కూడా ప్రవేశించి తాను అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. కాబట్టి ఈ చరాచర జగత్తులో ఏమిటి అని అంటే విశేషము ఆ పరమాత్మ లీనమై ఉన్నాడు. ఆ విషయం తెలుసుకోవయా అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుంటూ అని చెప్పుకుంటూ వచ్చాడు. వాటికి ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కలడు అంబోధిన్, కలడు వాయువు. ఇట్లా సముద్రంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, మొత్తం అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు.
అలా పరమాత్మ అన్ని చోట్ల ఉన్నట్టు. అలా పరమాత్మను దర్శించుకోవటమే దీనిలో విశేషం. ఇది ఒక మార్గం చెబుతున్నారు. అది దీనిలో ఇది యోగ మార్గం ద్వారా ఆ పరమాత్మను దర్శించుకోవడం అంటే షట్చక్ర భేదన చేసుకొని, ఇది ఎవరికి సాధ్యము అని అంటే యోగులకు సాధ్యము. అది ఆ విద్య చెబుతున్నాడు. అది ఆ విద్యను గురించి చెబుతున్నాడు. అంతేగాని భక్తితో ఉండేటువంటి వాడు, భక్తులు చేసేటువంటి వాళ్ళకి ఇది అసాధ్యం. ఈ విషయమే మనకు భగవద్గీతలో 12వ అధ్యాయంలో ప్రారంభంలోనే చెప్పాడు. ఇది ఎవరు పట్టుకుంటారంటే మహర్షులు పట్టుకుంటారు, వాళ్ళ వల్ల అవుతుందయ్యా, మామూలు గృహస్థుల వల్ల కాదు. గృహస్థు వల్ల కాదు ఇది. ప్రాణాయామం చేసుకొని పూరకరేసి కుంభకాలు చేసుకొని ఇట్లా ఈ విధంగా గృహస్థుల వల్ల కాదు ఇది. అది అందువల్ల గృహస్థుల వల్ల కావాల్సింది ఏంటంటే సగుణ రూప బ్రహ్మమును ఆరాధించుమని చెప్పాడు. అది ఇది ఏంటంటే మనకి సబ్జెక్ట్ కోసం అంట, ఇదేనమాట అని చెబుతూ విష్ణు గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథిని విభేదిని అక్కడ చెబుతూ ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్రాంతరాళస్థ, ఆజ్ఞా చక్రం దగ్గరికి పోయేటప్పటికి విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రం మధ్యలో ఉన్నటువంటి రుద్ర గ్రంథి విభేదిని చెబుతున్నాడు. ఈ రుద్రుడు అనమాట. ఇక్కడ ఏమిటంటే దీనిలో విశేషం చెబుతున్నాడు. ఆజ్ఞాచక్ర భూమి మధ్యమున ఉన్న ఆజ్ఞాచక్రం ఇది. దానికి అంతరాళ మధ్య భాగం ఉన్నటువంటి ఏంటంటే విశుద్ధి చక్రము 5వది, అనాహతం 4వది, 6వది ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం కనుమల మధ్య 2 దళములు కలిగి ఉంటుంది. ఇది గురుస్థానం. ఈ గురుస్థానంలో శ్రీమాత ఆజ్ఞాపించేవాడు గురు. గురువు వంటి శ్రీమాతను దర్శనం చేసుకుని శ్రీమాత ఆజ్ఞానుసారం సహస్రారంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ సాధకునికి జ్ఞానం కలుగుతుంది. ఈ స్థానమునే జ్ఞాననేత్రం. మూలాధార స్వాధిష్టానములు భూమి జలతత్వం కలిగి ఇది బ్రహ్మగ్రంథి. అంతవరకు సరే. ఇది అగ్నితత్వము. సూర్యతేజోమయం గల మణిపూరక అనాహత చక్రములు విష్ణు గ్రంథి. అవును, గ్రంథి సమస్త సిద్ధులను కలిగిస్తూ ఉంటుంది. ఈ గ్రంథి ఏది? విష్ణు గ్రంథి. వాయు ఆకాశ తత్వములు గలవి విశుద్ధి ఆజ్ఞా చక్రములు. వీటికి రుద్ర గ్రంథి. విశుద్ధి ఆజ్ఞా చక్రం మధ్యలో ఉండేది. అయితే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలిసిన స్థానం ఇది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడికి అంటే ఈ బొట్టు పెట్టుకుంటాం, ఈ స్థానం ఇక్కడికి వచ్చి ఈ 3 నాడులు ఇక్కడ చేరతాయి. అది అర్థం. ఆజ్ఞా చక్రానికి చేరతాయి. ఇటు నుంచి బ్యాక్ సైడ్ వస్తే కరెక్ట్ ఇట్లా ఉండేది చూసా, అక్కడ ఆ స్థానానికి వచ్చి ఈ 3 నాడులు అక్కడికి వాటి యొక్క ప్లేస్, వాటి స్టేషన్. అది ఈ 3 నాడులు చివరికి వచ్చే స్టేషన్ ఆజ్ఞా చక్రానికి చేరతాయి. ఆ చేరిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళతాడు అని చెబుతాడు. ఇక్కడ నుండే శ్రీమాత శరీరం అంతటికి ఆజ్ఞలు పంపుతూ ఉంటుంది. అందుకే ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఆజ్ఞలు వస్తుంటాయి. ఆజ్ఞా చక్రం దగ్గరే ఎక్కడ ఉంటుంది? అమ్మవారి పాదాలు ఉంటాయి. అమ్మవారి పాదాలు ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటాయి. శ్రీమాతను అందుకనే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. ఇది శ్రీమంత సరణి దగ్గర చూశారు పాల భాగంలో. మళ్ళీ ఇక్కడ పాపడ తీసి అక్కడ పెట్టుకుంటారు చూడు. మళ్ళీ కుంకుమ పెట్టుకుంటారు. ఆ కుంకుమ పెట్టుకుంటారంటే అర్థం ఏంటంటే అమ్మవారి పాదములు అని అర్థం. అమ్మవారి పాదములు ఏమిటంటే సీమంత సరణి. ఏమిటి సీమంత సరణి అంటే వేద శిరోభాగములు. అదే మనకి దీనిలో వచ్చింది. వేద శిరోభాగములు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఏమున్నది? పరమాత్మ. అక్కడ పరమాత్మ ఉన్నాడు. అది ఆ పరమాత్మను మనం పూజించడం అని అర్థం. అది అక్కడ ఒట్టు పెట్టుకున్నామంటే అది అర్థం. అదనమాట. ఇది ఈ స్థానంలో శ్రీమాతను ఆరాధన ఈ గ్రంథి సమస్త శుభములను కలిగిస్తుంటుంది. ఏది? ఆజ్ఞాచక్రం. ఇక్కడ సదాశివుడు అధిష్టాన దేవత అని బొట్టు పెట్టుకున్నటువంటి చోట్ల సదాశివుడు కూర్చున్నాడు. అంటే అయ్యవారి ఇక్కడ కూర్చున్నాడు. అయ్యవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి పోతాం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే వీళ్ళు ముందుంటారు, వెనక కూర్చుంటారు, వీళ్ళ యొక్క అసలు సంపద అంతా అని చెప్పుకున్నాం చూడండి. అట్లా అనమాట. అమ్మవారు ఎక్కడుంది? చివరికి బ్రహ్మ రంధ్రంలో ఉన్నటువంటి సహస్రారంలో అమ్మవారు కూర్చుంది. అయ్యవారేమో ఈ పాలభాగంలో బుట్టు పెట్టుకుంటే చోట ఆజ్ఞా చక్రంలో కూర్చున్నాడు. ఇది ఇక్కడ ఉండి ఆయన అమ్మవారి దగ్గరికి పంపించేసేస్తుంటాడు. ఇది అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది, తర్వాత వస్తుంది. ప్రతి గ్రంథిలోనూ ఇద్దరు ఉంటారు. అయ్యవారు అమ్మవారు అంటే అసలు మొత్తం అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారు. 2 శక్తులు ఉంటాయి అన్నమాట. 2 శక్తులు మనకు తర్వాత నీళ్ళు ఎక్కడ వస్తుందంటే ఇది సౌందర్య లహరిలో వస్తుంది. సౌందర్య లహరిలో ఒక్కొక్క
గ్రంథి చెప్పు, ఇది ఒక్కొక్క చక్రం చెప్పేటప్పుడు ఆ చక్రంలో ఉన్నటువంటి హంసేశ్వర, హంసి, హంసేశ్వర ఒక చోట వస్తుంది. అంటే హంసి రూపంలో అమ్మవారు, హంసేశ్వర రూపంలో అయ్యేవారు హృదయంలో ఉన్నటువంటి అనాహతంలో. అట్లా ఆజ్ఞాచక్రంలో వచ్చేటప్పటికి ఇద్దరు అర్ధనారీశ్వరులు ఇద్దరు ఉంటారు ఆజ్ఞాచక్రంలో. అది ఇంకొక విధానంలో చెప్పుకునేటప్పుడు వస్తాడు అది. అట్లా అనమాట దీనిలో. కాబట్టి దీనిలో ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందంటే భ్రూమధ్యంలో మనం ఒట్టు పెట్టుకుంటే చోట ఉంటుంది. అది ఒకటి. ఓంకారమును ధ్యానించాలి, ధ్యానించిన పరమాత్మ ధ్యానం. చివరికి ఓంకారం ధ్యానం చేస్తున్నాం అని అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సదాశివుని ధ్యానం చేస్తున్నాము అని అర్థం. అనగా ఈ ఆజ్ఞాచక్రం దాకా పోయిందంటే అర్థం ఏమిటి? మూలాధారం నుంచి రావాలి కదా. విత్తనం అక్కడుంది, బీజం బీజం అక్కడుంది. అది పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపం ద్వారా బయటకు వస్తుంటుంది. అది బయటకు వచ్చేసేసి చివరికి ఎక్కడికి చేరుతుంది అని అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ సదాశివుడి దగ్గరికి చేరుతుంటుంది. అది అర్థం. ఓంకారం అనగా ఓంకార జపం చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఒక మనకు సులభమైనట్టు ఉపాయం చెప్పాడు. ఏమిటంటే ఉపాయం ఈ ఇందాక మనం చెప్పుకున్నాం, అయ్యో వాయువుని పిలిచి పూరకరే కుంభకాలని ఈ విధంగా చెప్పుకున్నాం. సరే, అది కుదరదు. ఓంకారం ఎట్టయితే జపం చేయాలో మనకు చాందోగ్యంలో మొట్టమొదటి వచ్చింది. ఓం ఉద్గీతోపాసన చాందోగ్యంలో వచ్చింది, గుర్తుందా మరి? ఆ ఆ విధంగా కనుక మీరు ఓంకారోపాసన చేస్తే బ్రహ్మమును చేరుకుంటారు. ఇదే విషయం ఇందులో గీతలో ఉంది. గీతలో కూడా ఉంది. అది ఏంటి? శరీరము ఎప్పుడైతే శరీరం నుంచి వెళ్ళిపోతుంటుందో వాడు ఎల్లప్పుడూ కూడా ఓంకార ధ్యానంతో ఉంటూ శరీరాన్ని విడిచేస్తే వాడు సరాసరి బ్రహ్మమును చేరును. ఈ విధంగా మనకి దీనిలో ఉంది. మరి ఆ శ్లోకం ఉంటే కనిపెట్టండి. ఆ శరీరం అనమాట ఆ ఏంటనమాట ఓంకారము జపం చేస్తున్నటువంటి వాడు శరీరం వదిలినప్పుడు బ్రహ్మమును చేరును. ఇది అర్థం. అందుకని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఏంటంటే ఆజ్ఞాచక్రము అనగా ఓంకారాన్ని గనక ధ్యానం చేస్తుంటే చివరికి ఏంటంటే ఆజ్ఞాచక్రాన్ని దగ్గరికి వెళ్ళి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంటుంది అని చెబుతున్నాడు. అంతే అనమాట. అందుకని ఓంకార ధ్యానం ఎలా చెయ్యాలనో కూడా మనకు ఉద్గీతంలో చెప్పాడు. మామూలుగా ఓం అనంటే ఏమి లేదు. అది మామూలుగా ఓం అని అన్నాడు. దానికి ఎట్ట చెప్పాడు? 3 స్టేజెస్ అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అట్లా అనమాట ఓంకారం. అయితే ఇప్పుడు ఓంకారం జపం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఒక ఆయన చెప్పాడు, స్త్రీలు ఓంకారం చేయకూడదు. ధర్మ సందేహాలు. ఓంకారం స్త్రీలు చేయకూడదు. మరి ఏం చేయాలండి? ఓంకారం లేకుండా చేయొచ్చు ఏమైనా సరే. ఓంకారం లేకుండా ఏమైనా చేయొచ్చు. సరే, ఓంకారం లేకుండా ఏమైనా చేస్తే ఫలితం ఏముంది? ఏం చెబుతున్నారంటే ఓంకారం లేకుండా ఏ మంత్రం చెప్పినా ఏమైనా సరే ఏ మాత్రం ఏమి లాభం లేదండి అని ఒక చెంప చెబుతూనే ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు ఫలితం ఏముంది? శిరస్సు లేకుండా ఎలా ఉంటాడండి మనిషి? శిరోభాగం కదా ఓంకారం. ఓం నమ శివాయ, నమ శివాయ అనండి, తప్పులేదు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ అనండి, తప్పులేదు. ఓం నమో నారాయణాయ అన్నారనుకో పాపం వస్తుంది. ఓం నమ శివాయ అన్నామనుకో పాపం వస్తుంది, నీ ఇష్టం. ఇది ధర్మ సందేహాలు. ఇదివరకు ఒకప్పుడు అనేవాడిని, సార్ ఇసుగు పుట్టి కట్టేశా, ఇప్పుడు అసలు టీవీ ఎత్తి పారేసింది, ఆ లింకే ఎత్తి పారేసి దాన్ని ఏమంటారు వాళ్ళు ఉంటారు కదా, ఏది తీగ దాన్ని, ఏది మర్చిపోయినాడు.
వాడి టీవీకి రావడానికి వచ్చాక ఒకటి వదిలించుకోవాలి దాన్ని. ఆ తీగ ఎత్తి పారేసాడు. ఇప్పుడు 4 నెలలు అయింది నా అమెరికా నుంచి వచ్చిన తర్వాత. యూట్యూబ్ ఏదో పెట్టుకుంటా అంతే. అదేనమాట. అంటే ఏమిటనమాట ఇది. అది కనుక విన్నారనుకో ఆడవాళ్ళు, ఆయన రాగానే పట్టుకుంటారు, చొక్కా పట్టుకుంటారు. ఇది ఎంత తప్పు. దీనిలో లలితా రహస్యశాస్త్రం వాళ్ళు ఏం చెప్పాడు? లలితా రహస్యం వ్యాసుల వారు చెప్పాడు కదా. వ్యాసుల వారు చెప్పాడు కదా. ఏం చెప్పాడు అసలు? వ్యాసుల వారు చెప్పింది ఏంటి? అసలు ఓం లేకుండా అసలు ఏం లేదు కదా దీనిలో. ఓం లేకుండా ఇది ఇప్పుడు తవ్వులు వస్తున్నది అందుకే. ఇప్పుడు తనుకుంటున్నారు చూశారు. ఈ తనుకోవటానికి ఇప్పుడు అదే మూలం. భేదం అనేటువంటిది సృష్టిలో అందరూ ఒకటే. అమ్మవారు అయ్యవారు ఉన్నారు. ఏమండి అమ్మవారు ఎక్కువ, అయ్యవారు ఎక్కువ? పార్వతి ఎక్కువ, పరమేశ్వరుడు ఎక్కువ? చెప్పండి. పార్వతి ఎక్కువ, పరమేశ్వరుడు ఎక్కువ? అది చెప్పండి. ఇద్దరు సమానం. ఇద్దరు తల్లి సమానమే. తండ్రి. తల్లి తండ్రి ఉన్నాడు. తల్లి ఎక్కువ, తండ్రి ఎక్కువ? చెప్పు. 2 కళ్ళని సమానమే కదండి. అదే చెప్తున్నా. ఇప్పుడు చెప్పు. ఎవరు చెబుతారు అయ్యా తల్లి ఎక్కువ, అంతేగాని తండ్రి తక్కువ అండి, తండ్రి ఎక్కువ అండి, తల్లి తక్కువ అండి ఏమన్నా అంటున్నారా ఎక్కడన్నా? ఏం చెబుతున్నారు దానిలో? సమం అని చెబుతున్నారు. మన దీనిలో అంతా సమం చెప్పాడు. శివశక్తి ఆయుక్తో చెప్పుకుంటూ ప్రతి అక్షరం కూడా బయటకు వస్తున్నది. అంటే ఇద్దరు హాఫ్ హాఫ్ ఉంటున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇంత ఇంత జ్ఞానం ఉంటే ఈ విధంగా చెబితే అప్పుడు ఏమవుతుంది? తగులు రాక ఏమొస్తాయి? ఇప్పుడు మనకి స్త్రీని గురించి ఎంతటి దీనిలో చెప్పుకుంటూ బొట్టు పెట్టుకుంటే అర్థం ఏమిటి, జడేసుకుంటే అర్థం ఏమిటి అంటే ఎంత జ్ఞానము, బ్రహ్మజ్ఞానము. అలానే అక్కడ బొట్టు పెట్టుకుంటే ఏంటంటే ఉపనిషత్తులు ఇంతటి జ్ఞానం స్త్రీకి ఇస్తున్నారే. ఆ ఆకారానికి తత్వశాస్త్రం ఈ విధంగా జ్ఞానము. ఇంకా మీకు చాలా విషయాలు ఇంకా తెలియదు. కానీ ప్రాచీన కాలంలో అయితే ఆడవాళ్ళు వేదం వినకూడదు. ఆడవాళ్ళు ఉంటున్నారా ఇక్కడన్నా? అది ఇంకా చాలా ఉన్నాయి. ఇంకన్నీ అంత ఇదిగా ఉంది. ఆడవాళ్ళు వినకూడదు. సరే, వేదం బాగానే ఉంది. మరి దీనిలో మరి ఉదాహరణకి ఉపనిషత్తులో గార్గి ఎటువంటి ప్రశ్నలు వేసింది. అటువంటి ప్రశ్నలు వేసింది అని అంటే ఏంటి? సామాన్యమైనటువంటి స్త్రీ ఆమె. ఎంత చదువుకుంటే ప్రశ్నలు వేసింది ఆమె. మరి ఆయన చదువు చెప్పాడు. ఎవరికి? భార్యకి చదువు చెప్పాడు. భార్య ఏమడిగింది? ఈయన ఏమంటున్నాడు అని అంటే, ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి, నేను తపస్సు చేసుకోవడానికి పోతున్నాను, నా ఆస్తి అంతా చెరసగం పనిచేస్తున్నాను, మీ ఇద్దరు అనుభవించండి అంటే, భార్య ఏమడిగింది? నాకు ఆస్తి అక్కర్లేదు, నాకు బ్రహ్మజ్ఞానం చెప్పు అంటుంది. బ్రహ్మజ్ఞానం చెప్పాడు. మరి అక్కడేమంటావు? అది ఎందుకంటే ఇదంతా అందుకని ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత అవి విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకి ఏమి తామరాకు మీద నీటి బొట్టులు సరే ఉంటే ఉన్నారులే, వాళ్ళు అనుకుంటే అన్నారులే. కానీ మనకి ఏదైతే ప్రమాణమైనటువంటిది గ్రంథాలు ఉన్నాయి అవే ప్రమాణమైనటువంటివి. సర్వం కల్విదం బ్రహ్మ. ఇట్లా అట్లానే ఇంకా రేపు అదేమిటి తర్వాత సద్విద్య ఉంది కదా. ఇది సద్విద్య అంటే అసలుది ఇది ఛాందోగ్యోపనిషత్తు ఎందుకు పుట్టిందో అది అసలైనటువంటిది మనం రేపు సోమవారం నాడు సద్విద్య ప్రారంభం అవుతుంది. సద్విద్య ఇదే తత్వమసి. ఈ తత్వమసి అనమాట. దీనిలో సద్విద్య 249 పేజీ తత్వమసి. ఇది చెప్పుకుంటే అప్పుడు మనకు అసలు ముఖ్యమైనది టెస్ట్ పూర్తయినట్టు అసలు లెక్క. చాందోగ్యం చెప్పుకున్నాడు. తత్వమసి ఇది. ఈ తత్వమసి దీని మీదనే శంకరులు, మండన మిశ్రుడు యొక్క అసలు మొత్తం పుట్టిందే అందుకు. ఏది? బ్రహ్మసూత్రాలు పుట్టిందే అందుకు. ఈ శంకర విజయం కూడా పుట్టింది కూడా ఇందుగా తత్వమసి మీదనే పుట్టింది. అది ప్రత్యేక. అది కాబట్టి సోమవారం నుంచి మనం చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమిటో సంగతి. చూసి ఆ తర్వాత బృహదారణ్యకంలో ఆ పుస్తకాలు కావాలంటే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगय। ओम शांति। शुभम भयातु।